గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. సో ఈరోజు సండే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. కార్ బుక్ చేసిన, ఫస్ట్ బైక్ కార్ తెచ్చుకుందాం. అండ్ బుక్ చేసిన కార్ ఎస్ప్రెసో పిర్జాదిగూడలో ఉందంట. లాంగ్ డ్రైవ్ కాస్ట్లో బుక్ చేసిండే, పోయి తెచ్చుకుందాం. మీకు ఇప్పుడే పెడతా డీటెయిల్స్. బుక్ చేసిన అని చెప్పిన లాంగ్ డ్రైవ్ కాస్ట్లో ఇదే ఎస్ప్రెసో బుక్ చేసిండే. మాకు 1366 పడ్డది. ఇక్కడ 1176 అని పెడుతుంది. 6 hours మస్తు అయిపోతుంది, ఎందుకంటే 50 kilometers. అది 50 kilometers కాబట్టి పోవడానికి 1 hour, రావడానికి 1 hour, అక్కడ 1 hour ఉంటాం. సో ఇప్పుడు పోయి తెచ్చుకుందాం. 3 o'clock ఉంది పికప్. సో పిర్జాదిగూడలో ఉంది. నేను మా డాడీ తెచ్చుకుంటాం. ఆర్సీ ఇంకా లైసెన్స్ మా డాడీ పెడుతున్నాం. మా డాడీ బైక్ అక్కడ పెట్టి కార్ తెచ్చుకుందాం. ఇదే మేము బుక్ చేసిన కార్ ఎస్ప్రెసో. బాగుంది దీని డాష్ అంతా. ఇప్పుడే కార్ వేసుకొని వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి మా తమ్ముడిని మా మమ్మీని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. నేను టీషర్ట్ చేంజ్ చేసుకొని షర్ట్ వేసుకొని స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడే ఫ్యూల్ అప్ చేయించుకోవడానికి వచ్చినాం. పక్కనే ఉంది ఇక్కడ, ఇది పిర్జాదిగూడ ఏరియా. పక్కనే ఇండియన్ ఆయిల్ ఉంది. ఇక్కడ ఒక 500 అట్లా ఫ్యూల్ అప్ చేయించుకొని స్టార్ట్ అయిపోతాం మేము ఇక్కడ నుంచి ఇంటికి. టైం 4:45 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 hour బిఫోర్ కార్ తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయినాం. నాకు వెళ్ళేసాక అరౌండ్ 1.5 hour అవుతుంది. 6 అట్లా అవుతుంది అనుకుంటా, చూడాలి. ఇంకా నేను కూడా షర్ట్ వేసుకున్నా, ఇంకెళ్ళి దర్శనం చేసుకున్నాం. అండ్ వర్షం ఒక రేంజ్లో పడుతుంది, ఆగుతానే లేదు. భువనగిరిలో పడుతుందో లేదో తెలియదు, మరి చూడాలి. ఇంకా మోస్ట్లీ పడట్లే అనుకుంటున్నా. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర వెళ్తాం. మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బ్లాగ్ చేస్తాం. 1 hour 9 minutes పెడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు హబ్సిగూడలో ఉన్నాం. అక్కడనే ఉంది స్వర్ణగిరి. బ్యూటిఫుల్ అనిపిస్తుంది టెంపుల్ అసలు. ఇంకా దగ్గర నుంచి చూడాలి. ఇంకా లోపల ఒక బ్యూటిఫుల్ పిక్చర్ దిగుదాం అనుకుంటున్నా. ఇంకా చూడాలి ఎట్లా వస్తుంది ఫోటో. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ స్వర్ణగిరి. A few moments later, a few minutes later, a few inches later, 12 seconds later. Hey guys, welcome back to the new episode. So quick vlog. అంటే నేను రజనీ కలిసి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి పోతున్నాం. సో అదే. అండ్ 2 important అప్డేట్స్ అని కాదని హెయిర్ కట్ చేయించిన అండ్ ఇయర్ పియర్సింగ్. ఎప్పటి నుంచో అనుకుంటుండే ఇయర్ పియర్సింగ్ చేయించేసుకున్నా. సో లెట్స్ గో, వెళ్ళి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 చెక్అవుట్ చేద్దాం. కూర్చున్నప్పుడు ఇట్లా ఉంది. 2 sides ఫ్లాట్ ఫుట్ చేయలేకపోతున్నా.
కానీ క్రేజ్ ఉంది బైక్ మాత్రం. నేను నడిపించేసిన, ఇప్పుడు రజనీ డ్రైవ్ చేస్తాడంట. ఎట్లా ఉంది రా ఫీల్? ఇష్టపడు కదా. పోనీ చూసా థ్రాట్లింగ్ ఎట్లుంది రెస్పాన్స్, వెళ్ళిపోతూనే ఉంది కదా బండి. జంప్ ఇట్లా ఉరుకుతుంది కదా. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీ కదా. గేర్స్ అయితే బట్టర్ స్మూత్ కదా అసలు. సుదరా బండి హ్యాండ్లింగ్ మస్తుంది ఆ హ్యాండ్లింగ్ అయితే. ఇప్పుడు మేము డ్రైవ్ చేసే స్క్రామ్లర్ 400 కదా, స్పీడ్ 400 కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తాం నెక్స్ట్. నడుస్తుంటే ఇంకా డ్రైవ్ చేయాల్సి ఉంది కదా, అందుకే ఎట్లా లాంగ్ డ్రైవ్ చేయరా ఒకటేసారి అని. మస్తుందిరా బైక్ అంటే అంటే ప్రీమియం ఫీల్. అవును, 400cc బాగా కేర్ తీసుకున్నాడు వాడు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టెస్ట్ డ్రైవ్ స్పీడ్ 400. ఫస్ట్ రజనీ డ్రైవ్ చేస్తాడంట. సో హీరో హీరో నడుపు నడుపు. కానీ కంపేర్ టు స్క్రామ్లర్ 400 ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇదేంద్ర అవుతుంది పడుతుంది అనిపించింది ఒక సెకండ్. సేమ్ నీ బైక్ మీద కూర్చున్నట్టుందా? సో హైట్ సేమ్ ఉన్నట్టుంది RS200 అనేది కూడా. ఎగ్జాస్ట్ నోట్ ఓకే ఫర్ 400cc ఇంజన్. ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. చూద్దాం, నేను కూడా డ్రైవ్ చేస్తాను తర్వాత. దానికంటే దీనికి థ్రాటిల్ రెస్పాన్స్ బాగుందంట. అండ్ దానికి ఎందుకు థ్రాటిల్ రెస్పాన్స్ దీనికంటే తక్కువ ఉందంటే అది ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ బైక్ కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది రెస్పాన్స్, థ్రాటిల్ రెస్పాన్స్. ఇది కంప్లీట్గా రోడ్ పైన వెళ్ళే బైక్ కాబట్టి దీనికి థ్రాటిల్ రెస్పాన్స్లో డిలే ఏమి ఉండదు, ల్యాగ్ ఏమి ఉండదు మనకు. లెట్స్ గో. ఎట్లా థ్రాటిల్ రెస్పాన్స్ సేమ్ ఉందా? రే గుంచుతుంది రే, పడేస్తుంది. ఈ బార్ అండ్ మిరర్స్ బాగున్నాయి అసలు దీనికి కదా. ట్రయంఫ్ నీళ్ళు 400cc కూడా ఇంత మంచిగా బిల్డ్ చేశాను అనుకోలేను. ఓ క్రేజీ ఫాస్ట్ ఉందిలే. నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్ మాత్రం. హారన్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి గెస్. బేసిక్ ఉంది హారన్. ఈ యూటర్న్ నుంచి ఆ యూటర్న్ వరకు అన్నాడు షోరూమ్ నుంచి. సో అంతే డ్రైవ్ చేద్దాం అనుకుంటాం మేము కూడా. ఓ నెక్స్ట్ లెవెల్. అరే ఏంద్రా ఇది? ఏమన్నా రెస్పాన్స్ చెప్పు బైక్ది. నెక్స్ట్ లెవెల్ అవునా? బీస్ట్ అంటావా? అప్గ్రేడ్ అవ్వచ్చు అంటావా RS200 నుంచి దీనికి? దీనికి దానికి ఎంత డిఫరెన్స్ అన్నాడు. ఇది 2.8 కదా, ఇది 2.88 అంట. అది స్క్రామ్లర్ 400 3.2 అంట. ఈ మంత్ 10,000 డిస్కౌంట్ ఏదో ఉందంట. నెక్స్ట్ మంత్ అలా ఉంటుందో ఉండదో తెలియదు. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేయబోతున్నదండి.